గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇక్కడ ఈ కేఎల్యు A to Z సొల్యూషన్స్లో మనం ఏవైనా ట్రైనింగ్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా న్యూ అప్డేట్స్ వచ్చాయండి. మీకు ఏవైనా ట్రైనింగ్స్ అనేవి కావాలి అంటే మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరైతే 6 months లోపు మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో అయితే మీరు ఎన్రోల్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. మీకు ఏ మంత్ కావాలి అనేది అయితే మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్రోల్మెంట్ చేసుకోలేదనుకోండి, చేసుకోకపోతే కనుక మీకైతే వాళ్ళైతే మామూలుగా ఇక ఇంటిమేషన్ అయితే చేయరండి. మామూలుగా మీరు ఖచ్చితంగా ఏ ఫ్యాకల్టీతో అయితే మీరు మీ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ఫ్యాకల్టీతో మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు పలానా మంత్ కావాలి అనేది మీరు ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవాలండి. ఎన్రోల్మెంట్ చేసుకోకపోతే 6 months వరకు మీ రిజిస్ట్రేషన్ ఐడి అనేది వ్యాలిడ్ అవుతుంది. ఆ తర్వాత 6 months తర్వాత మీది ఆటోమేటిక్గా అది డీయాక్టివేట్ అయిపోద్ది. అంటే మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక చెల్లుబాటు అవ్వదు అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఇక ఎక్స్పైరీ అయిపోద్ది అనమాట. 6 months ఓన్లీ ఎక్స్పైరీ టైం అనమాట. ఇప్పుడు ఏంటంటే అన్ని సబ్జెక్టులకి 6 months పెట్టేశారండి. ఇదివరకు వాషింగ్ మిషన్, రెఫ్రిజరేటర్, ఏసీ ఈ మూడింటికి మాత్రమే ఉండేది. ఈ రోజు నుంచి అయితే కనుక మనకి ఇక ప్రతిదీ కూడా అంటే మనకి ఉన్న 45 కోర్సుల్లో 28 కోర్సులు అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మిగతా కోర్సెస్ అంటే 28 కోర్సుల తర్వాత మిగతావన్నీ 45 కోర్సెస్ అంటే మనకి విడిగా ఉన్న 17 కోర్సెస్ అనమాట. అంటే 17 కోర్సులు 17 కోర్సెస్ అయితే మనకి అవి ఆప్షనల్ అవైలబిలిటీ. అంటే ఎవరికైనా రిక్వైర్మెంట్ అనేది ఉంటే కనుక వాటిని కూడా మీరు చూసుకుని విడిగా ఇండివిజువల్గా నేర్చుకునే అవకాశం అయితే కల్పించారండి. మామూలుగా లిఫ్ట్ రిపేరింగ్ కానీ, తర్వాత మనకి సిఆర్టీ ఓల్డ్ సిఆర్టీ FNST మోడల్స్ కానీ మనకి అలాంటివన్నీ కూడా కొన్ని ARC వెల్డింగ్లు ఇలాంటి కొన్ని కోర్సెస్ అయితే మనకి అవి అయితే కనుక వీళ్ళు ఎందుకంటే మనకి ఉన్న 9 బ్రాంచెస్లో వేరే కోర్సులకి ఖాళీ లేకపోవడం వల్ల వాటిని అయితే కొన్నిటిని వీళ్ళైతే పక్కన పెట్టేయడం జరిగిందనమాట. అందుకని మీకు ఉన్న ప్రజెంట్ మనకి 28 కోర్సులు అయితే మనకి అవైలబిలిటీ ఉంది. వాటిల్లో ఏ కోర్సులైనా మీకు కావాలి అనుకున్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఏమిటి ప్రయోజనం? దానికి ఏమి మనీ ఉండదు. ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఏంటి ఉపయోగం అంటే మీరు ఏ మంత్ కావాలో ఆ మంత్ మీరు డైరెక్ట్గా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. నాకు పలానా మంత్ కావాలని సెట్ చేసుకోవచ్చు. అయితే సెట్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుందా అంటే నో ఛాన్స్ అండి. ఎందుకంటే ఆ టయానికి ఈ 9 బ్రాంచెస్లో అవైలబిలిటీ అనేది ఉండాలి. అంటే మీ ముందు సీరియల్ వాళ్ళు కనుక ఆ మంత్లో కనుక రిజిస్టర్ అయితే ఆ బ్రాంచ్లన్నీ ఫుల్ అయిపోతే మీకు అవకాశం అనేది వాళ్ళు కల్పించలేరు. ఆ మంత్ కల్పించకపోయినప్పటికీ ఆ నెక్స్ట్ మంత్ అయినా మీకు అవకాశం అనేది రావడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సీరియల్ తర్వాత మీరే ఉంటారు కాబట్టి మీకు అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. అలా అంటే ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అలా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి వీలుబాటు కల్పించారు. అందుకే దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అది కాక ఇంకోటి ఏంటంటే అందరూ కూడా దాదాపు లబ్బిపేట బ్రాంచ్ అనేది మీరు కావాలి అని చాలా మంది ఇచ్చేస్తున్నారు. దానివల్ల మన యూనివర్సిటీ వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ కూడా ఆపేయమని చెప్పడం, తర్వాత ఆడియో మ్యూట్ చేసేయమంటాం, ఇలాంటివన్నీ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వేరే బ్రాంచ్లకు కూడా మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలండి. సాంతం అసలు ఏ నాలెడ్జి లేని వాళ్ళు మాత్రమే లబ్బిపేట బ్రాంచ్కి అయితే రావాలి. మిగతా వాళ్ళు వేరే బ్రాంచ్లకు కూడా వెళ్ళాలని నేను కోరుచున్నాను. ఎందుకంటే అందరూ కూడా వేరే బ్రాంచ్లకి వెళ్లకుండా ఈ లబ్బిపేట బ్రాంచ్కే మీరు రావడం అనేది ఎక్కువ మక్కువ చూపడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ మన కేఎల్యు వాళ్ళు చాలా ఇదవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడికే అని, అందుకే నేను యూట్యూబ్ వీడియోస్లో పెట్టడం వల్ల ఇలా జరుగుతుందని నా మీద చాలా ఇదిగా మామూలుగా వాళ్ళు కొంచెం ఇది చేయడం జరుగుతుంది. దయచేసి
వీలైనంత వరకు కొంతమంది అంటే కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అక్కడ కూడా మిగతా బ్రాంచ్లో కూడా కొంతవరకు అయితే మీకు బాగానే ఇచ్చేస్తారండి. అందరూ కూడా ఈ లబ్బిపేట బ్రాంచే ఎన్నుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు వేరే బ్రాంచ్లు కూడా కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే చూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన చారిటీస్ అంటే మనకి సూర్యతేజ చారిటీస్ అనేది మనం జనవరి 1 తారీఖు ఓపెన్ చేయలేకపోయాము. అది కొన్ని కారణాల వల్ల పర్సనల్ ఇష్యూస్ వల్ల అదైతే పెండింగ్ అవ్వడం జరిగింది. అదైతే కనుక మనకి మార్చి 30వ తారీఖు అయితే అవైలబిలిటీ అనేది మార్చి 30న అయితే అవైలబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. మీరు మార్చి 30 అక్కడి నుంచి మీకేంటంటే మన చారిటీస్ ద్వారా మీకు భోజనానికి అయితే కనుక మనిషికి ఒక 2000 రూపాయలు అయితే మేము సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. మనిషికి 2000 రూపీస్ అయితే మేము సహాయం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము మన ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా. అయితే అది సహాయం అని కాదండి, మామూలుగా మీరు వాటిని భోజనానికి ఆ అమౌంట్ అనేది వాడుకోవడానికి జస్ట్ మేము హెల్ప్ చేస్తున్నాం అంతే. అవి మళ్ళీ మీరు వర్క్ చేసిన తర్వాత మీరు అనేది అయితే కనుక ఆ అమౌంట్ అనేది మళ్ళీ ఈ చారిటీస్కి డొనేట్ చేస్తే కనుక మళ్ళీ తర్వాత స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవ్వడం జరుగుద్ది అనమాట. హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా అందరూ కూడా సహాయం పొందిన వాళ్ళు తర్వాత మీకు సహాయం కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు అలా చేసుకుంటే అందరికీ కూడా ఏదైనా కొంచెం మనీ తక్కువైన వాళ్ళు కాస్త ఇబ్బంది పడి డబ్బులు సరిపోని వాళ్ళకి మేమైతే కనుక ఈ చారిటీస్ ద్వారా మా ఓల్డ్ స్టూడెంట్స్ ప్లస్ మేమందరం కలిసి ఇలా చిన్నది ఎప్పుడో నెలకొల్పడం జరిగింది. దాన్ని అయితే ఇప్పుడు దాదాపు 3 ఇయర్స్ తర్వాత మేము దాన్ని కొంచెం వృద్ధిలోకి తీసుకొచ్చాము. ఇప్పుడైతే మంత్లీ అమౌంట్ అయితే మాకు 10,000 నుంచి కొంచెం ఆ పైన కొంత రావడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా మనీ దాంట్లో ఉన్న మనీని కొంత యూజ్ చేసుకోండి. మామూలుగా ఈచ్ పర్సన్కి అయితే 2000 రూపీస్ అయితే మేము అనేది హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకా ఏమన్నా ఎక్కువగా అమౌంట్ వస్తే ఇంకా కొంచెం పెంచి కూడా ఇవ్వడానికి భోజనం ఖర్చులకి అయితే కనుక మేము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఆ డబ్బులు తర్వాత మీరు మళ్ళీ ఆ చారిటీస్కి మీరు డొనేట్ చేయగలిగితే అందరికీ కూడా మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళకి మీరు సహాయం చేసినట్టు అవుద్ది. అలా హెల్పింగ్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే మనకి ఇక నుంచి ఏదైనా రిజిస్ట్రేషన్స్ మనకి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్కి గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ KLU A to Z సొల్యూషన్స్తో సహా దేన్నైనా మీరు ఎంక్వైరీ చేయకుండా మీరు అక్కడ డబ్బులు పారబోయొద్దు. ఇది నా రిక్వెస్ట్ అనమాట. రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఏ ఇన్స్టిట్యూట్కి అయినా వెళ్ళి డబ్బులు పారబోసుకుంటే తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు చెప్పొద్దు. మీరు ముందు ఆ ఇన్స్టిట్యూట్ ఎంక్వైరీ చేయండి. గుడ్డిగా మాత్రం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళవద్దు. ఇది ఆర్డర్. అది గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకుని గుడ్డెద్దు చేలో పడినట్టుగా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి సార్ అక్కడ డబ్బులు పోగొట్టుకున్నాం, ఇక్కడ డబ్బులు పోగొట్టుకున్నాం, నాకు వర్క్ రాలేదు, ఇలాంటి గుడ్డిగా మీరు కళ్ళు మూసుకుపోయి వెళ్ళవద్దు. ఏంటి ఎక్కడికైనా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇంక్లూడింగ్ KLUతో సహా గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్స్టిట్యూట్లో నేను జాబ్ చేయడం వల్ల ఇది మినహాయింపు లేదు. ఏ ఇన్స్టిట్యూట్కి అయినా సరే మీరు వెళ్ళేటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ గురించి మీరు కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి అంటే ఎలా కనుక్కోవాలి అంటే ఆ ఇన్స్టిట్యూట్లో రీసెంట్గా నేర్చుకున్న స్టూడెంట్స్ ఉంటారు. రీసెంట్గా అంటే ఒక 2-3 మంత్స్ మ్యాక్సిమం, అంతే. 2-3 నెలల లోపు నేర్చుకున్న స్టూడెంట్స్ నెంబర్లు అడగండి. ఒక 5-10 అడగండి, ఒక 10 మందిని అడగండి, తప్పులేదు. ఒక మినిమం కనీసం ఒక 5గురినన్నా కనుక్కోండి. ఆ 5గురులో నలుగురు చెప్పేది ఎప్పుడు కరెక్టే అవుతుంది. ఎవరో ఒకళ్ళు అటు ఇటుగా ఉంటారు. అంటే వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ లేకపోతే ఏదో కొంచెం అంటే ఏదో ఒకటి అక్కడ ఉన్న స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ లేకపోతే సంబడి దేర్ ఎనీవన్ మీకు ఏదైనా కానీ దానివల్ల ఒక నలుగురు బాగుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, నలుగురు నడిచిన దారిలో నడవాలి అని పెద్దలు చెప్తారు. అలాగే ఏంటంటే నలుగురు మెచ్చింది ఏదైనా రైటే. అంటే నలుగురు రైట్ అంటే రైటే, తప్పు అంటే తప్పే. అలాగే నలుగురు బాగుంది అన్నారంటే మీరు కళ్ళు మూసుకుని ఆ ఇన్స్టిట్యూట్లో చేరొచ్చండి.
కళ్ళు మూసుకుని చేరొచ్చు అనమాట షూర్గా. అలా గనక నలుగురు గనక అదే ఏదో వేస్ట్ అన్నారంటే కళ్ళు మూసుకున్న అందులో జారబాకండి, డబ్బులు పోతాయి. ఇక్కడికి వచ్చే ప్రతి స్టూడెంట్ చెప్పే గాథలు విని నాకు చాలా బాధ ప్లస్ కోపం కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి అయినా వెళ్ళేటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏ ఇన్స్టిట్యూట్లో జారొద్దు. డబ్బులు పోగొట్టుకుని ఇలా జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందని నాకు చెప్పొద్దు. తల వాచిపోతుంది నాకు. ఏంటి ముఖ్యంగా ఏంటంటే ఉదయం 10 తర్వాత సాయంత్రం 6 లోపు ఎవ్వరూ ఫోన్లు చెయ్యొద్దు. పెడితే వాట్సాప్ పెట్టండి. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో నేను వాళ్ళకి తిరిగి కాల్ చేయడం జరుగుద్ది, లేకపోతే వాట్సాప్లో నేను వాళ్ళని మీట్ అవ్వడం, చాట్ చేయడం అనేది చేయడం జరుగుద్ది. అందుకని గుడ్డిగా ఏ ఇన్స్టిట్యూట్లో చేరొద్దు. డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మంచి ఇన్స్టిట్యూట్లో చేరండి. ఆ డబ్బులు మనకు వారం 10 రోజులు కష్టపడితే డబ్బులు వచ్చేస్తాయి, ఇన్స్టిట్యూషన్ చేసుకునే డబ్బులు. తర్వాత ఇంపార్టెంట్గా 5గురి కన్నా ఎక్కువ ఉన్న ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళకండి. ఏదైనా 5గురే ఉండాలి. 5గురి కన్నా ఎక్కువ మంది ఉంటే వర్క్ రాదు, పక్కా అనమాట, 100% రాదు. 5గురి కన్నా ఎక్కువ ఉంటే వర్క్ రాదు, నేర్పించలేరు, ఎవ్వరూ నేర్పించలేరు అనమాట. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నేర్పించగలరు, ఇంక్లూడింగ్ నాతో సహా నేర్పించలేరు. ఇంక్లూడింగ్ నాతో సహా ఎవ్వరూ కూడా నేర్పించలేరండి. 5గురి కన్నా ఎక్కువ ఉంటే వర్క్ రాదు, నేర్పించలేరు, ఫ్యాకల్టీ కూడా నేర్పించలేడు అనమాట. ఇది డామ్ షూర్, 100% జరిగేది నిజం ఇదే. ఇంతకన్నా ఎక్కువ మంది అయితే ఫ్యాకల్టీ చూడలేడు, చెప్పలేడు. ఇది పక్కా అనమాట. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినవన్నీ మీకు జీవితంలో ఎప్పటికైనా సరే ఉపయోగపడతాయి. వరదాగా డబ్బులు పారబోసుకోవద్దు. అక్కడో 10 పారబోసుకుంటూ వెళ్ళొద్దు. చీప్గా వస్తుందనో తక్కువకు వస్తుందనో మీరు అలాంటి వెళ్ళొద్దు. వెళ్తే మీరు ఆ డబ్బులు పోగొట్టుకుని టైం పోతుంది, డబ్బులు పోతాయి, వృధా అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇక మన ఇన్స్టిట్యూట్లోకి వచ్చేసేపాటికి ఇలా చెప్పే కదండి, వేరే బ్రాంచ్లకు కూడా మీరు కొద్దిగా వర్క్ వచ్చిన వాళ్ళు వెళ్ళండి. అలాగే మన బ్రాంచ్లో ఎవరైనా రిజిస్టర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఇందులో కేఎల్యూలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఆ మంత్ అవకాశం ఉంటే మీకు ఇవ్వడం జరుగుద్ది, లేదంటే నెక్స్ట్ మంత్ లేకపోతే మీకు ఒక టైం అనేది చెప్పడం జరుగుద్ది. 6 నెలలు దాటితే మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ నెంబరు ఎక్స్పైరీ అయిపోద్ది. 6 months తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎక్స్పైరీ అయిపోద్ది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మన సూర్యతేజ ట్రస్ట్ నుంచి అయితే March 30 నుంచి అయితే మీకు అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేయడం మేము పూర్తిగా సహకారాన్ని నా తరపున అందించడం జరుగుద్ది. ప్రతి మనిషికి ఒక 2000 రూపాయలు అయితే హెల్ప్ చేస్తాం. సహాయం కాదు, హెల్ప్ అంటే జస్ట్ యూజ్ చేసుకోవడం. తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి దానికి మళ్ళీ ఆ ట్రస్ట్కి డొనేట్ చేస్తే కనుక ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి హెల్ప్ అవుద్ది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.